సార్ దాదాపుగా ఈ 5-6 నెలల నుంచి చూస్తున్నాం పరిపాలన. గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసానికి ఈ 5-6 నెలల్లోనే కొంత మార్పు కనిపించిందని అంటున్నారు. చాలా మార్పు వచ్చింది. మా అభిప్రాయం అభిప్రాయం అంటే రాజధాని కట్టలేదు, పోలవరం కట్ల, రోడ్లు వేయలే, ఎంతసేపు శాఖల వాళ్ళకి డబ్బులు, మంగళ డబ్బులు వీళ్ళకి వేసాడు. కానీ ప్రజలకు పనికొచ్చేది చెయ్యి. నువ్వు ప్రజలకు పనికొచ్చేది అయితే నువ్వే ముఖ్యమంత్రి అయ్యాడు. మరి ఎందుకు పోయా నువ్వు? ఇంత తేడా ఎందుకు పోయా? ఇది తేడాగా పోయావు అంటే 11 ఎక్కడ తెలుసుకోవాలి. అది ప్రజలు ఆలోచించే వేశారు ఓట్లు, బాగా వేశారు ఓట్లు. అట్ట మరి నేను బటన్ నొక్కాను, లేకపోతే నేనేదో మీకు మేలు చేశాను, నేను ఎంతో మంచి పరిపాలన అందించాను, ఇవన్నీ ఒట్టి మాటలు. 3 ఏళ్ళు చేశానని సంవత్సరానికి 250 పెంచాడు, దశల వారీగా. ఇవన్నీ పనికొచ్చే పనులు. ఆయన చేసిన అనేక రకాల విధ్వంసాల్లో నేను దశల వారీగా మందు తగ్గిస్తానని చెప్పి అసలు పూర్తిగా తీసేస్తా అన్న వ్యక్తి మద్యపాన నిషేధం చేయాల, పెన్షన్లు దశల వారీగా అన్నాడు. లేకపోతే ప్రతిదీ కూడా దశల వారీగా ఏమైనా చేశాడంటారు. పోనీ అదైనా చేయలే చేస్తానని పనులు అసలు చేయలేదు. చేస్తే ఆయన అయ్యేవాడు ముఖ్యమంత్రి. వీళ్ళందరూ ఎందుకు? ఆయనే చేసేవాడు, ఆయనకే వేసేవాళ్ళు ఓట్లు. వేయలేదు కనుక అప్పుడు కొత్తగా వచ్చాడు, నేనేదో చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అనేసరికి ప్రజలందరూ ఇక మొత్తం అందరూ వేసారు. అంటే సగం రాజధాని ఆల్రెడీ పూర్తయింది, ఇంకొక వైపు పోలవరం కడుతున్నాడు చంద్రబాబు. అది ఆలోచించగలిగారా? అది ఇలా అది అంటే చేస్తాడు అనుకున్నారు వీళ్ళు, కొత్త వాళ్ళు కంటిన్యూ చేస్తాడు అనుకున్నారు. మరి ఈయన ఏం చేశాడు? వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ ఇప్పుడు ఆ పనులే మొదలు పడుతున్నాడు. పాతది ఆయన ఇప్పుడు వచ్చేసి చంద్రబాబు గారు ఆ పని మొదలు పడుతున్నాడు. ఈ పనులు ఆయన చేసినట్టయితే ఆయనకే వేసేవాళ్ళు, అయిపోయేది కదా. మళ్ళీ ఆయన మంచివాడు అనుకునేవాళ్ళుగా. మరి ఎందుకని చేయలేదు? నువ్వు ఇతర వాళ్ళకి డబ్బులు వేసి వాళ్ళకి తీసుకున్నాడు అంతే. ఆడవాళ్ళకి డబ్బులు, పల్లెల్లో డబ్బులు అది చెప్తున్నా, పల్లెలు అనుకున్నాడు. అది బాబాయ్ గత 5 ఏళ్లలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఏనాడు జనాల్లోకి రాని వ్యక్తి ఇప్పుడు మళ్ళీ నేను జనాల్లోకి వస్తాను రాని వస్తే తెలుసుకుంటాడు. అప్పుడు తెలుసుకొని మరి ఏం చేస్తాడుగా, జనాల్లో వ్యతిరేకత తెలుసుకుంటాడు. అదే తెలుసుకుంటాడు. ఇప్పుడు మరి ఇంత తేడాగా వచ్చిందంటే తెలుసుకొని రాడు సావడేక. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయితే మీకు ప్రతి శనివారం నా దగ్గర రండి అయ్యా, మీ సమస్యలు ఉంటే డైరెక్ట్ నాకే నేరుగా చెప్పండి అంటున్నాడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి ఉండి జనాల్లో ఉంటున్నాడంటే ఎలా చూడాలి బాబాయ్? బంగారం వెళ్ళే చూసుకోవాలి, అతను పిల్లలు వెళ్ళే చూసుకోవాలి. పిల్లల్ని చూసాడా? చూడలా. అసలు మా ఊరు వచ్చిన పాపాన్ని పోలా శివకుమారి ఇక్కడికి. మా ఊరు అప్పుడు ఎమ్మెల్యే, మీ ఎమ్మెల్యే గారు ఓట్లు అప్పుడు వచ్చాడు. మరి ఇక వాళ్ళు ఏం గెలుస్తారు? దారుణంగా ఓడిపోయాడు ఆయన కూడా శుభ్రంగా. మొత్తం మనోహర్ గారు ఎవడిపోయాడు. మనోహర్ గారు పనితీరు ఎలా ఉంది? మనోహర్ బాగా చేస్తున్నాడు. పిఠాపురం అటు పోయి బియ్యం పట్టుకొని రేషన్ బియ్యం అవన్నీ సరుకులు, సామాన్యులకు అందాల్సిన సరుకులు కానీ కందిపప్పు బాగా అందిస్తున్నాడు. అక్కడ అన్ని చేసుకొస్తున్నాడు. మీ అభిప్రాయం ఏంటి సార్? ఎలా ఉందంటారు? ఈ 5-6 నెలల నుంచి చూస్తున్నారు కదా, మీరేమనుకుంటున్నారు? 5-6 నెలల నుంచి పరిపాలన శుభ్రంగా చక్కగా ఎవరి పరిపాలన వాళ్ళు చేస్తున్నారండి. మంత్రులు ఉన్నారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. అది వరకు ఉన్నారు, ఏ మంత్రి ఏ పని చేస్తాడో ఎవరికి తెలియదు. అందుకనే 11తో పోయాడు. ఇప్పుడు మంత్రులు రవాణా శాఖ మంత్రి రవాణా శాఖ చూసుకుంటున్నాడు, వ్యవసాయ శాఖ మంత్రి వ్యవసాయ శాఖ చూసుకుంటున్నాడు, ఈ సివిల్ సప్లై శాఖ ఈయన చూసుకుంటున్నాడు. అందరు ఎవరి శాఖ వాళ్ళు చూసుకుని చక్కగా శుభ్రంగా రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారు. నిజంగా సార్ మీరు అన్నట్టుగా ఏ మంత్రి వాళ్ళ పనులు వాళ్ళు సవ్యంగా చేసుకుంటా పోతే ప్రతి ఒక్కరికి మేలు జరుగుద్ది, వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు. గతంలో ఒక అంబటి రాంబాబు గారో లేకపోతే ఒక అనిల్ కుమారో తొడలగొట్టి మేము అప్పటికి పూర్తి చేస్తాం, ఇప్పటికి పూర్తి చేస్తాం పోలవరాన్ని అన్నారు. కానీ పోలవరం ఏమన్నా చేయగలిగారా సార్? పోలవరం అసలు వాళ్ళు ఎప్పుడు సందర్శించి ప్రదేశం పోలేదండి. 5 సంవత్సరాలు అసలు వెళ్ళారో వాళ్ళు వెళ్ళలేదో తెలియదు. వాళ్ళు పోలవరం కడుతున్నారో కట్టలేదో కూడా ఆ మంత్రికి తెలియదు. అసలు పోలవరం ఎప్పుడైతే పూర్తి అయితే అయింది నాకే తెలియదు, వచ్చింది అయినప్పుడు అదే అయింది అని సమాధానం చెప్పారు ఆ మంత్రులు. ఇప్పుడు ఇవాళ నీటిపారుదల శాఖ మంత్రి పరుగులు తీపిస్తున్నాడు పనులు, అట్లా చేపిస్తున్నాడు. అదే వ్యవసాయ మంత్రి ఉన్నాడు, మరి రైతులకు కాలువలో అది వరకు పూడిపోయిన కాలువలో ఆ కాలువలన్నీ తీపిచ్చి రైతులకి నీళ్లు పోయే మార్గాలు చూపిస్తున్నారు. అంటే ప్రజలకు మేలు చేయడం, ప్రజలకి వాళ్ళకి ఏం కావాలో అది అడిగి తెలుసుకుని చేయడం కదా కావాల్సిన పరిపాలన అంటే. అది కదా అంతేనండి. ఇప్పుడు నారాయణ మనోహర్ ఉన్నాడు మా నియోజకవర్గంలో, ఏదైనా సమస్యకి వెళ్ళామనుకోండి, సమస్యకి వెళ్తే ఆ సమస్యని ఆయన 6 రోజుల్లో పరిష్కరిస్తున్నాడు. నీకేం కావాలి పని అని తెలుసుకుని నీకేం పని కావాలి. మాది ఆన్లైన్లో ఎక్కలేదు ఒక ఆరాగరం. గత ప్రభుత్వంలో 2 సంవత్సరాలు తిరిగినా అవలా. అదే నారాయణ మనోహర్ దగ్గరికి వెళ్తే
ఆయన 2 నెలల్లో పని చేయించాడు ఆన్లైన్లో. సార్ అంటే ఈ రోజున ప్రతి వ్యవసాయాలకు సంబంధించిన సమస్యల్ని, భూ సమస్యల్ని కూడా రెవెన్యూ సదస్సులు పెట్టి అప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. అప్పుడు ఎంఆర్ఓ మన దగ్గర ఎదురుగా ఉంటున్నాడు, ఆర్ఓ ఉంటున్నాడు, మొత్తం అందరూ సర్వేయర్లు అందరూ కూడా ఎదురుగా ఉంటున్నారు. అన్నీ మన గ్రామాల్లోకి వచ్చి పరిష్కరిస్తున్నారండి. ఇప్పుడు టైం పెడితే ఊరుకుంటున్నా మళ్ళీ కలెక్టర్ కూడా వాళ్ళు అన్నాళ్ళు అవుతుంది అప్లికేషన్లు పెట్టి మీరు ఎన్నాళ్ళు ఆపుతారు అని అభివృద్ధిని పరుగులు తీపిస్తున్నారు, పని చేపిస్తున్నారు. దగ్గర పరిపాలన అంటే ఇది రైతు అందరికీ సరిపోయే పరిపాలన అంటే ఇదేనండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు సార్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఒకవైపు అమరావతి అని, మరోవైపు పోలవరం అని, ఇప్పుడు ఆయన ప్రతిదీ కూడా జనాలకు చెప్తున్నాడు, అదిగో ఇది జరిగింది అని చెప్పి. అసలు ప్రజలకు అట్లా తెలియజేయడమే కదా పరిపాలన అంటే. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ప్రెస్ మీట్ పెట్టి జనాల్లో చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో నేను ఈ పని చేస్తున్నాను, ఇది 2 సంవత్సరాలు పట్టిద్ది, 2 సంవత్సరాలు చేస్తున్నాను అని చెప్పిన అసలు మైక్ ముందుకు వచ్చిన బాబానే పోలేదు, లేవు అసలు. అలాంటి వ్యక్తి ఇంకా రాజకీయాలు ఉండటం అసలు అనవసరం. ఆయన అసలు పనికిరాడు, రాజకీయాల్లోకి పనికిరాడు అసలు ఆయన. సన్మానాలు చేయాలి నేను చేసిన దానికి, మీరు అందరూ నన్ను అభినందించాలంటున్నాడు. ఇక ఆయన డబ్బా ఆయన కొట్టుకుంటా తప్పితే జనంలోకి వస్తే ఆయనకి అసలు ఎప్పుడు రాజకీయాల్లోకి పనికిరాడు. జనాల్లోకి రాగలడు, నిజంగా వస్తాడంటారు. రావడానికి జనంలోకి వస్తే సిగ్గుంటే జనంలోకి రారు. ఆ రాజకీయంగా ఆయన చేసిన పనులు ఏం చేశాడు? రాజధాని నాశనం చేశాడు, పోలవరం నాశనం చేశాడు, రోడ్డులు నాశనం చేశాడు, రాష్ట్రాన్ని నాశనం చేసి ఇంకా జనంలోకి వస్తాను అంటే వేసిన వాళ్ళు జనం తెలియదక్కువ వాళ్ళైతే వేయాల్సిందే కానీ ఒక్క తెలియగలిగిన వాళ్ళు ఒకళ్ళు ఓటు వేయరు. నువ్వు జనంలోకి వచ్చినా అంతే నాయన, చాలు నువ్వు చేసిన పని. ఇప్పుడు 5 సంవత్సరాలు చూశారు, నువ్వేదో కొత్తగా వస్తావు, ఏదో చేస్తావు అని గబగబా అందరూ ఎగబడి ఓట్లు వేశారు. వేసినందుకు నువ్వు బటన్ నొక్కాను, బటన్ నొక్కాను తిరిగావే కానీ నువ్వు ఒక రైతుకు కావాల్సిన పని చేసావా? ఒక వ్యవసాయ అధికారి ఊళ్ళోకి వచ్చాడా? లేడు. నీటిపారుదల శాఖ మంత్రి ఏమన్నా కాలువలు తీపిచ్చాడా? ఇదేమీ లేదు. నీకు బటన్ నొక్కుతున్నాను, డబ్బులు జేబులో పడుతున్నాయి, అంతే చాలు అన్నాడే కానీ ఒక్క రైతు గురించి మాట్లాడలేదు. ఒక సబ్సిడీ మీద ఏమీ లేవు. ఆ కేంద్రాలు కట్టి ఆడవాడు పెట్టాడు అంతే. అక్కడ కొన్నవాళ్ళు లేరు, చేసిన వాళ్ళు లేరు. ఇవాళ నాదండి మనవారు వచ్చాడు, అన్ని కొనిస్తున్నాడు, డబ్బులు 24 గంటలు వేపిస్తున్నాడు. 24 గంటలు డబ్బులు వేపిస్తున్నాడు. అది కానీ పరిపాలన అంటే మొత్తం మీద అయితే జగన్మోహన్ రెడ్డి ఆ రాజకీయాలకు పనికిరాడు ఆయన. అసలు నన్ను అడిగితే రాజకీయాలకు పనికిరాడు. అయ్యో నమ్ముకున్న వాళ్ళు అందరూ వాళ్ళంటే అంటే డబ్బులు తిన్నవాళ్ళు వాళ్ళు ఉండారు చూడు, వాళ్ళు ఇక అడ్డం పెట్టుకుని అటు ఉండారు అంతే. వాళ్ళు కూడా ఉండరు, ఎన్నాలో చూస్తారు, ఇంకో సంవత్సరం చూస్తారు, ఇంకా 2 సంవత్సరాలు చూస్తారు, వాళ్ళు కూడా ఉండరు అంతే. మీలేదు ఆయనే.